హలో అన్న, మీ పేరు? ధనరాజ్ అన్న పేరు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఆడి వాళ్ళతో కలిసి అంటే వాళ్ళు చేసే విధానం కరెక్ట్గా లేదని నా ఒపీనియన్ అంతవరకు. అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. దాని గురించి ఏమంటారు మరి? అయినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి వస్తారు అంటున్నారు. అంటే అది ఆలోచించి చెప్పే అక్కడ ఏముందంటే వాళ్ళు అనేవాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అంటే ఇంటర్నల్గా మాత్రం వైఎస్ఆర్సీపీ బాగుంది అనే అంటే స్ట్రాంగ్ ఉందనే ఫీలింగ్ నా ఒపీనియన్ వరకు. నేను చూసినంత వరకు ఆ పర్పస్ థింక్ చేస్తున్నాను నేను నా వరకు. వైసీపీ పరిపాలన బాగుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 70-80 మంది ఎమ్మెల్యేలని ఈసారి మార్చబోతున్నారు అంటున్నారు. అంటే సరిగ్గా వాళ్ళ బాధ్యత నిర్వహించలేదు కాబట్టి మారుస్తున్నారు కదా మరి ఎమ్మెల్యేలని. అంటే అది వాళ్ళ ఇంటర్నల్ అంటే దాని గురించి పెద్ద నేను మాట్లాడేంత లేదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా చేంజెస్ గురించి అంటే 175 ఏదో టార్గెట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. 175 టార్గెట్ పర్పస్లో అది ప్లాన్ చేస్తున్నారేమో నా ఒపీనియన్. వాళ్ళు అంటే నాకు తెలిసిన విధంగా నేను చూసిన దాని ప్రకారంగా ఈ ఒపీనియన్ నాది. నా వరకు నేను చెప్పగలుగుతున్నాను క్లియర్గా. చంద్రబాబు నాయుడు వస్తే ఎంతవరకు డెవలప్మెంట్ జరగచ్చు ఆంధ్రాలో? అంటే ఇక్కడ పర్టికులర్గా అక్కడ చేసిన దానికి అంటే బిఫోర్ తెలంగాణ రాకముందు అయితే అక్కడ చేశారు ఇక్కడ చేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం బెటర్గా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే ఫీలింగ్లో ఉంది అంతవరకు. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళ రాజకీయంగా నేను తెలంగాణ పర్పస్లో అంటే చెప్పగలను ఇంటి క్లియర్గానే. అక్కడైతే అది నా ఒపీనియన్ వరకు ఇది. అలాగే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు? కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఈజ్ సినీ యాక్టర్ కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ప్రజారాజ్యం అని పెట్టారు. ఆ పర్పస్లో నేను థింక్ చేస్తున్నా కూడా నా వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవకపోవచ్చేమో, అంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? పర్టికులర్గా ఆయన గెలవచ్చేమో అనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి ఈసారి ఏదైనా గెలవచ్చు ఛాన్స్ ఉంది. నా వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఈసారి రాజకీయాలకు, అన్నకు పోటీకి వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఆ పర్పస్ అంటే అది కాంగ్రెస్ త్రూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పర్టికులర్ చెప్పలేము ఆమె పర్పస్ మనం. ఎందుకంటే కాంగ్రెస్ పీసీసీకి వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి అంటే కాంగ్రెస్ అక్కడ వచ్చే ఛాన్స్ అయితే లేదనుకుంటున్నాను. 60-70% రాకపోవచ్చు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఆంధ్రాలో? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినా అక్కడ సీట్స్ వచ్చే ఛాన్స్ లేదండి. అక్కడైతే కాంగ్రెస్ పార్టీ సీట్స్ రాకపోవచ్చు అనే ఒపీనియన్ నా వరకు. కానీ క్లియర్గా ఏమంటామంటే తెలంగాణలో ఉండి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయి అక్కడ చేశారు కాబట్టి దాని గురించి పెద్దగా నేను మోటివేట్గా చెప్పలేకపోవచ్చు. ఫైనల్గా అయితే టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటేనే కొద్దిగా బెటర్ అంటారు మరి. అంటే బెటర్ అంటే బాగా చేస్తున్నారని నా ఒపీనియన్, నా ఇండివిజువల్ నా ఒపీనియన్ కాబట్టి నేను అదే అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి రావచ్చు అని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్స్ సార్. వెల్కమ్. హలో, నా మీ పేరు? ఈశ్వర్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్స్ టీడీపీ అనుకుంటున్నా. చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు అంటే చాలా వ్యతిరేకత ఉంది జగన్ మీద. సో డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో చంద్రబాబు బెటర్. సో అందరికి అర్థమైంది. లాస్ట్ టైం ఏంటంటే 1 ఛాన్స్ అని చెప్పేసి అని ఇచ్చారు. సో పద్దాకా జనాలు ఇది కాదు కదా, ఒకసారి నెంబర్ తర్వాత నెంబర్ ఇంకా మ్యాక్స్ టీడీపీ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధీమాతో చెప్తున్నారు, నేను సింగిల్గా వస్తున్నా, నేను మీకు మంచి చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే మంచి జరగలేదంటే మీ ఇంట్లో ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా. ఎందుకని? మంచి చేసేది ఏందన్న, రోడ్లు లేవు, మంచిగా ఏం లేదు, ఆ స్కీమ్లో కానీ సరిపోతుందా? అంటే అతని ఖజానా నుంచి అయితే ఇవ్వట్లేదు కదా. మా ట్యాక్స్ పే చేసింది మాకే ఇస్తున్నాడు, స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇచ్చే బదులు డెవలప్మెంట్ చేయమను, రోడ్లు మంచిగా చేయమను, హెల్త్ ఫెసిలిటీ పెంచమను, అంతకంటే ఏం కావాలి చెప్పండి. స్కీమ్స్ అవసరం లేదు. ఈ 5 ఇయర్స్లో డెవలప్మెంట్ అనేది జరగలేదంటారా ఏపీలో? జీరో. దాంట్లో కరోనా వచ్చింది, 2 ఇయర్స్ అంటున్నారు కదన్న. స్టార్టింగ్లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది. కరెక్టే, బట్ ఏపీకి ఒక స్టేట్కి రాలేదు కదా, ప్రపంచమంతా వచ్చింది కరోనా కదా. సో అది రీజన్ చెప్పకూడదు. సో అందరికి వచ్చింది కాబట్టి అందరూ బాగానే ఓవర్కమ్ చేశారు. సో ఇతను కూడా చేయాలి, చేయలేకుండా వల్ల కాక కరోనా వచ్చిందని చెప్తాం. అది కానీ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ అలాగే చూసుకుని హాస్పిటాలిటీ బాగుంది అంటున్నారు కదా, మెడిసిన్స్ అట్లా ఏం లేదన్న, అంతా అప్పటిలా ఉంది ఇప్పటిలాగా ఉంది. స్కీమ్స్ కూడా సేమ్ అంతే, అంత పెద్ద స్పెషల్గా ఇతను వచ్చి ఏం చేసింది అయితే ఏం లేదు. అంటే మెడికల్ ఫీల్డ్లో కొన్ని పెంచాడు ఫెసిలిటీస్, బట్ అది ఇంకా స్టిల్ మెడికల్ వాళ్ళకి రిఫండ్ ఇంకా రాలేదంట ఆపరేషన్స్కి వాటికి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా,
దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరిగే అవకాశం, చాలామంది సింగిల్గా పోటీ చేసింటే బాగుండేది అనుకుంటున్నారు. సింగిల్గా చేస్తే కష్టమే ఇది. ఎందుకంటే మ్యాక్స్ టీడీపీ మెంబర్స్ ఏంటంటే స్ప్లిట్స్ అయితే ఓట్స్ జనసేనకి టీడీపీకి. సో జనసేన లేకపోతే టీడీపీ ఒకటే పవర్లోకి వచ్చేది, కానీ జనసేన వల్ల స్ప్లిట్స్ అవుతున్నాయి. సో రెండు కలవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది టీడీపీ జనసేన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా వచ్చింది. నిజంగానే అన్నకు ఆపోజిట్గా వచ్చిందా, లేకపోతే ఏమైనా ఇద్దరు కలిసి ఏమైనా యాక్టింగ్ ఏమైనా స్కిల్స్? యాక్టింగ్ ఏం లేదన్న, తెలిసిన విషయమే కదా. 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆస్తు తగాదాలు అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో చిన్నగా పెరిగి పెద్దది అయిపోయింది అంతే. ఇప్పుడు పెద్దగా ఎవరో చేంజ్ చేసింది లేదు, వాళ్ళ ఇంటర్నల్గా గొడవల వల్లే ఇట్లా విడిపోయారు. దానివల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆమె రాకతో? అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి ఏ పార్టీకి నష్టం జరగదు, అంతగా ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు షర్మిల గారు ప్రజెంట్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెవలప్మెంట్ లేదంటున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పోలవరం కానీ, రోడ్లు కానీ, అమరావతి కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఫినిష్ అవుతాయి అంటారా? అమరావతి అనేది ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు కదన్న, ఫినిష్ అవ్వడానికి 3-4-5 ఇయర్స్లో. సో టైం పడుతుంది. బట్ అతను నమ్మి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు, నెక్స్ట్ కంపెనీస్ వస్తాయి. సో అతని మీద చాలా బిలీఫ్ ఉంది చాలామందికి. సో జగన్ మీద ఎవరికి లేదు అది. 3 క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకుంటే సింగిల్ క్యాపిటల్ ఉంటేనే బెస్ట్ అంటారా ఏపీకి? 3 క్యాపిటల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ ఎక్కడ ఉన్నాయి 3 క్యాపిటల్స్ అన్న? చెప్పారు కానీ అక్కడ విశాఖ అన్నారు, అమరావతి, కర్నూలు అని చెప్పారు. ఎక్కడ డెవలప్మెంట్ అయితే ఏం చేయాలి. ఆ ప్యాలెస్ కట్టారు కొండ మీద ఆ రోజు వైజాగ్లో, అంతకుమించి డెవలప్మెంట్ అయితే అక్కడ ఏం లేదు. ఫైనల్గానా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అంటున్నారు? పక్కా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? హాయ్, నా పేరు ఖలీల్ అండి. ఎస్, ఏం చేస్తుంటారన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, సేల్స్ మేనేజర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదన్న, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం సీఎం అవుతాడండి. అతని పార్టీ అధికారంలోకి వస్తుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? జగన్ చేసినటువంటి అభివృద్ధి అండి, నవరత్నాలు కానివ్వండి, జగన్ వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇమీడియట్గా మనకేమైంది, కరోనా వచ్చింది. కరోనాలో అతను అందించినటువంటి సేవలు, ఫుడ్ కానివ్వండి, మనకు డ్రై ఫ్రూట్స్ పెట్టడం కానీ, ప్రతి ఒక్కటండి జగన్ ఎటువంటి స్వార్థం లేకుండా కరెక్ట్గా పనిచేశాడు. అందుకే తప్పకుండా జగన్ వస్తాడండి. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులను చేస్తున్నారు. అంటే 10 రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర నుండి 20 రూపాయల వరకు తీసుకుంటానంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? సోమరిపోతులు అనే మాట ఇక్కడ వాడకూడదండి. మీకు అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు. మీరు ఒకసారి మనకు డబ్బులు లేని వాని గురించి అండి, కడుపు నిండిన వాని కాదు, కడుపు నిండని వాని గురించి ఆలోచించండి. ఆ డబ్బులు ఎంత ఉపయోగపడతాయంటే ఒక సామాన్య ప్రజానికానికి, ఒక తల్లి చేతికి మీరు 15,000 పెట్టారనుకోండి చేతిలో, ఆమె సంతోషం చూడాలి మీరు. మనకి ఎవడైనా ఒక 5 రూపాయలు అడుపుతే ఇస్తాడా? షాప్ కూడా ఇవ్వడండి, 5 రూపాయలు తక్కువ అంటే పోయి తీసుకొని రాబో అంటాడు. అలాంటిది అతను 15,000 ఇస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఇచ్చినట్టు ఇచ్చే ప్రజల దగ్గర నుండి తీసుకుంటే, అంటే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి కదా, చిన్న ధాన్యాలు అవన్నీ పెరిగిపోతున్నాయి కదా రేట్లన్నీ. రేట్లు అవి మనకు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఎక్కువ ఉంటుంది కదా, స్టేట్ 50%, సెంట్రల్. ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి కదా, అందరికీ అన్నీ పెరుగుతున్నాయి కదా, దాంతో పాటు పెరుగుతున్నాయి లిటిల్ బిట్. ఇప్పుడు ఆ తెలంగాణలో తక్కువగా ఉండి ఇక్కడ 50 పైసలు ఉండి అక్కడ 2 రూపాయలు ఉంటే ఏమనుకోవచ్చు, 10 రూపాయలు 10 పైసలు డిఫరెన్స్ ఉండొచ్చు, అంతే తప్ప పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత డెవలప్మెంట్ చేసింటే ప్రజలంతా పట్టించుకుంటే వాళ్ళ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అన్నకు ఆపోజిట్ గా వస్తున్నారు? ఈ రెండు పదాలు మీ రోజు గడుస్తున్నాయి. పొలిటికల్ డ్రామా అండి, వెనకాల కొంతమంది ఉండి నడిపిస్తున్నారు. యాక్చువల్గా జగన్ వచ్చేసి, షర్మిల వచ్చేసి రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి కదా, ఇదంతా పొలిటికల్ డ్రామా. ఒక విధంగా జగన్ కి ప్లస్ అవుతుంది ఈమె రావడం. పొలిటికల్ డ్రామా అంటే అన్నా చెల్లెలు ఒకటి అంటారా, లేకుంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు ఏమైతే వాళ్ళ? అన్నా చెల్లెలు ఎప్పటికీ ఒకటేనండి, అది పులివిందులు, అది రక్తం, అది మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అదేమంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు, కానీ అన్నా చెల్లెలు ఒకటే. ఈ కాంగ్రెస్ పార్టీ మధ్యలో రావడం కూడా మనకు జగన్ ప్లస్ పాయింట్. ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైనస్ పాయింట్, అది వాళ్ళకి తెలియడం లేదు. కరెక్ట్ టైంలో మంచిగా వచ్చిందండి, పొలిటికల్ డ్రామా అండి. లేకపోతే జగన్ ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టింది, వద్దని చెప్పి గమ్మునున్నాడు. తెలుసా, ఇదంతా మంచిగా ప్లస్ అవుతుందండి తప్పకుండా. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకొని వస్తున్నారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, విజయం సాధించారు కదా, ఈసారి కానీ వీళ్ళే విజయం సాధించవచ్చు కదా. ఎవరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్. అందుకే జగన్ కూడా భయం పుట్టింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడ్డాడు బ్రదర్, మీకు గుర్తుందో లేదో, ఒక్క చోట గెలిచాడా? చంద్రబాబు పరిస్థితి ఏంటి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇంట్లో కూర్చోబెట్టాడు, 150 స్థానాలతో. 40 ఏళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఫాదర్తో సమకాలికంగా రాజకీయాలకు వచ్చిన ఇంట్లో కూర్చోబెట్టాడు. దట్ ఈస్ జగన్ అండి. జగన్ మీరు తక్కువ అంచనా వేద్దండి. అతని పొలిటికల్ కానీ బిజినెస్ స్ట్రాటజీ ఏదో ఒక 50 ఇయర్స్ ముందే ఫ్యూచర్ అట్లుందండి, ఫోర్కాస్టింగ్ ముందు చూపులాగా ఉందండి. అతను మంచి బంపర్ మెజారిటీ గెలుస్తాడండి. దాంట్లో వీళ్ళని లోపల పెట్టాలంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు ఏపీలో. కానీ డెవలప్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. యువతకు ఉపాధి అనేది లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరిగ్గా జీతాలు లేవు, వాళ్ళకి టీఏలు లేవు, సరెండర్లు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా. దాని గురించి ఏమంటారు? లేవు అంటే మనకు కరెక్ట్గా జగన్ వెళ్ళిపోయినప్పుడు మనకు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చేసిందా? ఎటువంటి డిఫిషియట్లో ఉన్నాం మనము. సో ఎటువంటి దాన్ని ఒక రూపు తీసుకొస్తున్నాడు మెల్లగా, అన్ని చేస్తాడండి. 1 by 1 కాదు, ప్రతి ఒక్కరి, ప్రతి స్టేట్కు, ప్రతి కంట్రీకి
అందరికీ అప్పు ఉంటుందండి. ఎవరికి అప్పు లేదు చెప్పండి? ప్రతి మానవునికి ఉంటుంది. కానీ అప్పు తెచ్చి ఎలా దాన్ని డిఫిషియేట్ చేస్తున్నాడు జగన్. ఏదో తీస్తున్నాడు. తప్పకుండా ఒక 5 years 10 years మళ్ళీ రికవర్ అవుతుందండి. ఐటీ కంపెనీలు రాజమండ్రిలో కూడా పెడుతున్నారు, వైజాగ్ హబ్ సిటీగా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్ సిటీగా అన్నీ చేస్తున్నారండి. దీంట్లో డోకా ఏం లేదు. 2019లో 151 సీట్లు వచ్చాయి కదా, ఇప్పుడు 2024లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జగన్ గారికి? పెరుగుతాయా తగ్గుతాయా? తప్పకుండా 175, వైనాట్ 175 అన్నాడు. మినిమం ఇంత తక్కువ లేదంటే 120 అబవ్ వస్తాయండి నాకు తెలిసి. తప్పకుండా వస్తాయి. దీంట్లో డోకా లేదు. ఎందుకంటే మీకు మహిళల పట్ల చాలా మహిళలకు పిల్లలకు విద్యా కానుక, వసతి దీవెన, నాడు నేడు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయి ఈసారి. చాలా మంచిగా చేస్తున్నాడు, ప్లాన్గా చేస్తున్నాడు జగన్. ఏ సెక్టర్ని ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని ఒక వ్యూహం ఉన్నట్టు వ్యక్తి జగన్ అండి. అందుకే పందులు ఇన్ని గుంపుగా వస్తుండే అతని మీదకి. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? నరేంద్ర. రాజేష్ బ్రో. ఏం చేస్తుంటారు బ్రో? నేను ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ మేనేజర్ సార్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బ్రో ఏపీలో? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మనం ప్రీవియస్గా తను రూల్ చేసిన పార్టీ అప్పుడు మనం చూసినట్లయితే అతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ఆయన చేసిన మీరు చూసే ఉండొచ్చు, చాలా చేశాడు డెవలప్మెంట్. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ అయినా ఇట్లా ఆయన చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ప్లాన్స్ అవన్నీ అమరావతిలో చేసే టైంకి జగన్ వచ్చాడు. ఒకవేళ జగన్ రాకపోతే అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయేది, 50% అయినా అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా డెవలప్మెంట్ ఏపీలో? డెవలప్మెంట్లో ఏం చేయలేదు కానీ ఓన్లీ స్కూల్స్ ప్రకారంగా అయితే యాక్సెప్ట్ చేస్తాను. స్కూల్స్ అయితే చేశాడు, చేయాల్సింది. ఇంకా అది కూడా అంతే. ఇంకా అది కూడా వాళ్ళ నాన్నది ఎగ్జిక్యూట్ చేశాడు అంతే, ప్లాన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశాడు, అంతమించి ఏం లేదండి. అంటే విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇంకా ఇవన్నీ తెచ్చారంటున్నారు కదా, ఎక్కడ తెచ్చాడు? ఏది ఇన్ఫోసిస్ అంటే వైజాగ్లో అండి. అది ఏముందండి, అవన్నీ మాట్లాడి తెచ్చింది. ఓన్లీ బిల్డింగ్ కట్టారు అంతే అన్న, దాంట్లో ఎంప్లాయీస్ ఇంకెవరు లేరు. వల్ల ప్రాఫిట్స్ ఏం రాదండి ఏపీకి. కానీ వైసీపీ పరిపాలనలో ఎక్కువ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసినారు కదా, అవి ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారండి చెప్పండి? సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? అమ్మ ఒడి కానీ 45 వాళ్ళకి కానీ పింఛన్లు కానీ ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు అన్నారు కదా, తను 10,000 ఇచ్చి ఇన్సూరెన్స్ అని చెప్పి 10,000 మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. అంటే ఏది ఇచ్చినా ఒక ఇచ్చేది మనకి 2% కనిపిస్తుంది, తీసుకుంటేది 98% కనిపించట్లేదు ప్రజలకి. ఆ 2% హైలైట్ చేసి ఇస్తున్నాడు అని చెప్పి చూపిస్తున్నారు. అదే ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇస్తున్నాడు పథకాలని ప్రజలకు తెలియదు అంటారా? మరి ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారండి. ఇంకా మేమేం యూత్కి తెలిసిద్ది. యూత్కి మేము వచ్చి ఇక్కడ అంతా అక్కడ జాబ్స్ లేక ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇవి ఇన్సూరెన్స్లు అక్కడ చేసుకోవచ్చు కదండి. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నాను. ఇన్సూరెన్స్లు అక్కడ ఎక్కడైనా ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ అంటే మ్యాండేటరీ. బట్ ఇక్కడే మార్కెట్ నడుస్తుంది, అక్కడ లేదు అసలు. సో నేను ఇక్కడికి వచ్చే చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నేను సింగిల్గా పోటీ చేస్తా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, అంటే జగన్కి భయపడే వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? భయపడంటే ఒకవేళ తనైతే వచ్చినట్టయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలవడం ఎందుకు మ్యాండేటరీ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే రిగ్గింగ్ జరిగిందండి. రిగ్గింగ్ మీన్స్ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక 1,500 ఓట్స్ ఉంటే దాంట్లో అక్కడ 200 ఓట్స్ వైసీపీకి వచ్చినట్టు చూపించారు. దాని మీద ర్యాలీ కూడా చేసి మళ్ళీ రియాక్షన్ కలవాలని చేశారు, అయినా ఏం జరగలేదు. అప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ దాంట్లో చూసుకునేటట్టయితే మనకి రిగ్గింగ్ జరిగింది, దానివల్ల గెలిచాడు. సో దానికి భయపడైతే ఒప్పుకుంటాను, కానీ జగన్ కోసం భయపడి మాత్రం వాళ్ళిద్దరు కలవడం కాదండి. జగన్లో ఇప్పుడు జగన్ గారి గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? వ్యతిరేకత అయితే 50-50 ఉందండి. యా, అంటే ఇది వ్యతిరేకత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేస్తే బెటర్ కదా అని ఇద్దరు, అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా అని ఇద్దరికి. ఇప్పుడు చెప్పాను కదండి, రిగ్గింగ్ వల్ల అసలు 1897 నుంచి విజయవాడలో ఒక ఏరియాలో మీరు వెళ్ళినట్లయితే ఆ ఏరియా మొత్తం ఎల్లో కలర్తో ఉంటుంది. అలాంటి చోటన వైసీపీ వచ్చిందండి. వాళ్ళు అసలు మేము ఈ ఓటే ఏ ఇంటికి వెళ్ళినా ఎల్లో కలర్ జెండా ఉంటుంది, టీడీపీ జెండా ఉంటుంది. అలాంటిది అక్కడే వైసీపీ వచ్చింది. ఇంకా దాన్ని బట్టి చూసుకుంటే రిగ్గింగ్ అయితే కన్ఫర్మ్ జరిగిందండి. అది ఆపదామని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఈసారి మాత్రం టీడీపీ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు మాత్రమే ఇచ్చినారు, అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటారంటే ఇద్దరు ఒక అండర్స్టాండ్మెంట్ చేసుకున్నారు. సో అతను డెవలప్ అవుతాడు కదండి. నెక్స్ట్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓకే అనుకుంటే రేపొద్దున తనే రావచ్చు సీఎం. అంటే ఇప్పుడు ఓకే, నెక్స్ట్ టైం
తను చేసిన రూల్ని బట్టి తనే రావచ్చు నెక్స్ట్ టైం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అంటున్నారు, ఎన్నికల తర్వాత వదిలేస్తాడా అంటున్నారు కొంతమంది. దాని గురించి ఏమంటారు? అట్లా అవన్నీ అపోజిషన్ చేసేయండి. అవన్నీ చెప్పుకోవాలంటే జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ అండర్స్టాండింగ్, ఇద్దరు అండర్స్టాండింగ్. పవన్ కళ్యాణ్ ఏమి ఊరికనే వచ్చి ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి ఇనే టైప్ కాదు కదా. ఆయన ఇంతకాలం ఒక 10 సంవత్సరాల నుంచి ఒక్కడిగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు. సో ఆయన కూడా బాగానే అవుతున్నాడు కాబట్టి ఆయన అంత ఈజీగా అతను కూడా ఏం వదిలేడు. ఫైనల్గా అయితే టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అంటున్నారు. యా, ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.